హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి కుమిత. ఈరోజు మన వీడియో ఏంటంటే, నేను మీషో నుంచి ఒక సారీ అయితే ఆర్డర్ చేశానండి. ఆ సారీ అయితే ఈరోజు నాకు ఆర్డర్ డెలివరీ అయ్యింది. సో ఆ ఆర్డర్ ఎలా ఉంది, నేను ఏ సారీ అనేది ఆర్డర్ చేశాను, పట్టు సారీనా, షిఫానా, నెట్టా, సో చాలా ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి కదా. నేను ఏ టైప్ ఆఫ్ సారీ ఆర్డర్ చేశాను, ఆ క్వాలిటీ ఎలా ఉంది, మనకి ఏ ఒకేషన్స్కి అయితే యూజ్ చేయొచ్చు, సో ఆ సారీ అనేది అన్బాక్సింగ్ చేసి అది మెటీరియల్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, అది వర్తబుల్లా కాదా అనేది అయితే మనం ఈరోజు తెలుసుకుందాము. నేనైతే మీకు ఖచ్చితంగా రివ్యూ అయితే షేర్ చేస్తాను. సో వీడియో మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూడండి, ఆర్డర్ అయితే ఇదన్నమాట. మీకు కలర్ పైనే కనిపిస్తుంది కదా. సో ఇది ఓపెన్ చేసి నేను మీకు చూపిస్తాను. సో ఇదండి సారీ అయితే వచ్చేసింది. సో ప్యాకింగ్ కూడా చాలా నీట్గా చేశారు. దీంతో పాటు మనకు ఒక విజిటింగ్ కార్డ్ లాంటిది ఇచ్చారు చూడండి. సో వాళ్ళు థ్యాంక్ యూ అని చెప్పి రిప్రజెంట్ చేసి మనకు రేటింగ్ ఎంత ఇవ్వాలి అని చెప్పేశారు. సో మనకు నచ్చితే 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి అని చెప్పి కూడా దీంతో మనకు మెన్షన్ చేశారు. We would be grateful if you would leave us positive feedback. సో వాళ్ళ షాప్ గురించి, వాళ్ళ స్టోర్ గురించి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని చెప్పి మనకు ఒక కార్డ్ అయితే పెట్టేశారు చూడండి. వీటన్నిటి డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. రేటింగ్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది, ఫీడ్బ్యాక్ సెండ్ చేయండి అని చెప్పి కూడా మనకి ఇక్కడ స్టెప్స్లో అనేది ఇచ్చేశారు. సో గ్రీటింగ్ కార్డ్ ఇచ్చేశారు కదా, ఇది పక్కన పెడితే మనకు సారీ ఎలా ఉంది ఏంటి అనేది అయితే చూద్దాము. సో సారీ వచ్చేసి ఇది 2 కలర్స్లో అయితే నేను తీసుకున్నాను. సో ఫస్ట్ కలర్ అయితే ఇది, సెకండ్ కలర్ అయితే ఇది అన్నమాట. అంటే మనకు కలర్ కాంబో రెండు షేడ్ వస్తుంది. నేను అది ఓపెన్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో చూడండి, పైన అంతా కూడా ఈ కలర్ వస్తుంది అన్నమాట. మనకు కింద వచ్చేసరికి ఈ షేడ్ వస్తుంది. ఇప్పుడు అర్థమైంది కదా మీకు. సో షేడింగ్ అనేది మనకు కింద బార్డర్ ఉంటుంది కదా, ఆ అంచు వరకు మాత్రమే మనకు వస్తుంది. సో ఇది వచ్చేసి జార్జెటిక్ ఫ్యాబ్రిక్ అండి. నేను ఆ ఫ్యాబ్రిక్లో తీసుకున్నాను. ఎందుకంటే మనకు పట్టు సారీస్ ఇవన్నీ కొంచెం హెవీగా ఫీల్ అవుతాం కదా. సో ఈసారి నేను సింపుల్ది తీసుకుందాము అనేసి నేను ఇది ఆర్డర్ చేశాను. ఎలా ఉంది క్వాలిటీ అనేది చూద్దాము అనేసి. సో చూడండి, క్వాలిటీ బాగానే ఉంది అని అనిపిస్తుంది నాకు. నేను ఇది వచ్చేసి చూడండి లేస్ వర్క్లో అయితే ఆర్డర్ చేశాను. మనకు లేస్ వర్క్ అయితే ఇట్లా ఇచ్చారు. సో సైడ్స్ బార్డర్ ఉంది కదా, లేస్ వర్క్ ఇట్లా ఇచ్చారనమాట. మొత్తం చీరకంతా కూడా లేస్ వర్క్ వస్తుంది. సో అక్కడక్కడ మనకి ఇక్కడ బీడ్స్ ఉన్నాయి చూడండి. సో సారీ కలర్ బీడ్స్ మాత్రమే మనకి ఇక్కడ పిన్ చేసి ఇచ్చేసారు. అక్కడక్కడ మనకు బీడ్స్ అయితే మీరు చూడొచ్చు. చూడండి, మొత్తం కూడా సారీ అంతా కూడా ఇట్లాగ బీడ్స్ ఇచ్చేసారనమాట. కనిపిస్తుంది కదా. సో ఇది నేను ఫుల్గా మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఇది వచ్చేసి మనకు వెనక కుచ్చుళ్ళు పెట్టుకుంటాం కదా ఇక్కడ, అది అన్నమాట క్లాత్. సో మనకు ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ బార్డర్ మొత్తం కూడా ఈ లేస్ వరకే ఇచ్చున్నారు చూడండి. ఇదన్నమాట. సో మనకు ఇట్లా వస్తుంది. మనకు కింద వచ్చేసి ఈ బార్డర్ వస్తుంది అనమాట, ఈ కలర్ బార్డరు. సో క్లాత్ కూడా బాగుంది. సో ఇది బ్లౌజ్ పీస్ ఎలా వచ్చింది అనేది కూడా చూద్దాం మనం. సో ఈ వర్క్ అయితే మనకు స్టార్టింగ్ వరకే ఇచ్చారండి. నేను కంప్లీట్గా ఇచ్చారనుకున్నాను. చూడండి, మనకి ఇక్కడ ఎండ్ చేసేసారు. సో హాఫే ఇచ్చారనమాట. ఎందుకంటే ఇది మనకు ఫ్రంట్ సైడ్ వస్తుంది. సో ఫ్రంట్ సైడ్ ఇదంతా మనకు కనిపించదు కదా, అందుకని మనకి ఇక్కడ కుచ్చుల వరకే ఇచ్చేసారు. సో కింద అయితే మాత్రం మొత్తం ఉంది. కింద బార్డర్ ఉంటుంది కదా, అక్కడైతే మనకు మొత్తం వర్క్ ఇచ్చేసారు. లేస్ బార్డర్ అనమాట. సో ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ప్లెయిన్గా ఇచ్చారు చూడండి. చాలా ప్లెయిన్గా ఉంది. ఇదైతే చాలా థిన్గా ఉంది. అంత క్వాలిటీ అయితే అంత అనిపించట్లేదు నాకు. సో దీనికి మనం అటాచ్డ్గా బాగా క్వాలిటీ ఉన్న లైనింగ్ అయితే తీసుకొని మనం స్టిచ్ చేయించుకోవాలి. బ్లౌజ్ పీస్ అయితే ఇలా ఉంది. సో ఇది లైట్గా పర్పుల్ కలర్లో ఉందన్నమాట. చూడండి,
ఏంటంటే ఇక్కడ బార్డర్ అని చెప్పాను కదా, ఆ బార్డర్ కలర్ మిక్స్ ఇచ్చాడనమాట ఇది. సో బ్లౌజ్ పీస్ ఆ బార్డర్ కలర్ అయితే ఇచ్చారు. నేను చెప్పాను కదా కింద మొత్తం కూడా మనకు బార్డర్ ఇచ్చేసారనేసి. చూడండి కింద మొత్తం కూడా మనకు బార్డర్ ఇచ్చేసారు. సో పైన మాత్రం మనకు హాఫ్ ఇక్కడ వరకే ఇచ్చారనమాట. సో కంప్లీట్గా సారీ అయితే ఇలా ఉంది చూడండి. మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్. సో బ్లౌజ్ పీస్ అయితే అంత క్వాలిటీ మంచిగా లేదు, సారీ అయితే మాత్రం బాగుంది. సో ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు కదా, మనకు బ్లౌజ్ పీస్ సెపరేట్గా తీసుకుని దాని మీద వర్క్ వేయించుకొని అట్లా యూజ్ చేస్తున్నారు కదా. సో మనం అట్లా యూజ్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే ఇది నాకు అంత క్వాలిటీ మంచిగా అనిపించట్లేదు. సో చూడండి మొత్తం కూడా ఇట్లా అయిపోయింది. సో దీని నేను ఏమనుకుంటున్నాను అంటే సెపరేట్ బ్లౌజ్ పీస్ తీసుకొని అటాచ్డ్గా అంటే దీని కలర్స్లో కలిసేటట్టు తీసుకొని కుట్టించుకుంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. సో సారీ బాగుంది కదా సింపుల్గా. చూడండి మొత్తం కూడా మనకు పైన ఇట్లా వస్తుంది కలరు, కింద వచ్చేసి మనకి ఈ కలర్ వస్తుంది అన్నమాట. చూడండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదా. చూడండి పైన కలర్ వస్తుంది, కింద కలర్ వస్తుంది. మనకి ఎంటే సారీ అంతా కూడా ఈ బీడ్స్ వచ్చిందనమాట. సో అక్కడక్కడ కొంచెం డిజైన్ ప్యాటర్న్ అనేది చేంజ్ ఉండాలి కాబట్టి మనకు ప్లెయిన్ కలర్లో ఇస్తే బాగుండదు కదా, అందుకనేసి ఈ బీడ్స్ అనేది మనకు అటాచ్డ్ ఇచ్చేసారు. సో ఈ లేస్ వర్క్ కూడా మనకు సారీ కలరే ఇచ్చారు, బార్డర్ అంతా కూడా అదే ఉంది. సో ఎలా ఉంది ఏంటి అనేది నేను ఒకసారి మీకు ఇట్లా పైన వేసుకొని చూపిస్తాను. ఇది వచ్చేసి బార్డర్. సో మనకు లాస్ట్లో అంచు వచ్చేసి ఇట్లా వస్తుంది అనమాట. చూడండి ఈ కలర్ వస్తుంది. సో కలర్ కాంబినేషన్ అయితే బాగుంది, కానీ బ్లౌజ్ పీస్ ఒక్కటి కొంచెం డిసప్పాయింట్ చేసింది అనమాట. మిగతాదంతా కూడా చాలా బాగుంది. మనకు వర్క్ కానివ్వండి, కలర్ కానివ్వండి, లేస్ బార్డర్ కానివ్వండి. బార్డర్ చూసారో మనకు ఎక్కడ చిన్న థ్రెడ్ కూడా ఓడలేదు. సో బార్డర్ కూడా క్లియర్ కట్గా బాగుందన్నమాట. ఒక్కటి బ్లౌజ్ పీస్ మాత్రమే, బ్లౌజ్ పీస్ అయితే మనం సపరేట్గా తీసుకొని స్టిచ్ చేయించుకోవాలి. సో బ్లౌజ్ కూడా మనకి ఇక్కడ ఇది ఇచ్చారు చూడండి, బ్లౌజ్కి కూడా మనకు హ్యాండ్స్కి అనుకుంటా, ఇది హ్యాండ్స్కి బార్డర్ ఇచ్చేసారు. సో ఈ పక్క అయితే లేదు, ఈ పక్క అయితే ప్లెయిన్గా ఇచ్చారు, ఈ పక్క అయితే ఇచ్చారనమాట. సో వన్ సైడ్ ఇచ్చారు, వన్ సైడ్ అయితే ఇవ్వలేదు. సో మీరు సెపరేట్గా ఇదే కుట్టించుకోవాలి అని అంటే మాత్రం క్వాలిటీ బాగుండేదైతే లైనింగ్ తీసుకోవాలి బ్లౌజ్ పీస్కి. ఇదైతే చాలా తిన్నగా ఉంది చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, చాలా తిన్నగా ఉంది. తీసుకొని సెపరేట్గా అయితే కుట్టించుకోవాలి, ఇదే కుట్టించుకోవాలి అని అనుకుంటే. లేదంటే ఈ కలర్స్లో వేరే బ్లౌజ్ పీస్ తీసుకొని మీరు ఖచ్చితంగా అయితే కుట్టించుకోండి. ఇప్పుడు మీకు సారీ నచ్చింది అని అనుకుంటున్నాను. సో కంప్లీట్గా అయితే సారీ ఇలా ఉంది చూడండి, మొత్తం కూడా కలర్ కాంబినేషను ఇట్లా. బార్డరు ఇది ఒక కలరు, ఇది ఇంకో కలర్ అన్నమాట. సో ఈ సారీ అయితే మీకు ఖచ్చితంగా నచ్చిందని అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.